హలో ఎవరివన్. సో మనం ఈ వీడియోలో స్పైనల్ కార్డ్ సంబంధించి వైట్ అండ్ గ్రే మ్యాటర్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రీవియస్ డే క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఇచ్చారు స్పైనల్ కార్డ్ సంబంధించి. ఈ క్వశ్చన్ మనం చూసే ముందు ఫస్ట్ స్పైనల్ కార్డ్లో ఉండే గ్రే అండ్ వైట్ మ్యాటర్ ఏంటి ఫస్ట్ చూద్దాం. సో చూడబోయే ముందు మీకు డిఏకి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ క్రియేట్ చేశాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఓకే, సో చూడండి స్పైనల్ కార్డ్ వైట్ అండ్ గ్రే మ్యాటర్ ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు మనకు నర్వస్ సిస్టంలో ఉండే ఫంక్షనల్ యూనిట్ న్యూరాన్. ఆ న్యూరాన్ గురించి చూడాలి. సో ఇక్కడ చూడండి న్యూరాన్. ఇక్కడ చూస్తే న్యూరాన్లో దిస్ ఈజ్ కాల్డ్ సెల్ బాడీ. సో సెల్ బాడీ, కంప్లీట్ సెల్ బాడీ ప్లస్ ఈ టైల్ లాగా ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ యాక్సాన్. మనకు తెలిసిందే, అది కామన్, అందరికీ తెలిసిందే యాక్సాన్. సో ఈ సెల్ బాడీ యాక్సాన్ రెండు కూడా ఎలా ఉంటాయంటే గ్రే కలర్లో ఉంటాయి ఇన్ జనరల్గా. ఓకే, సో రెండు కూడా గ్రే కలర్లోనే ఉంటాయి. కాకపోతే ఈ యాక్సాన్ మీద కొన్ని న్యూరాన్స్ మీద మైలిన్ షీత్ అని ఒక వైట్ కలర్లో ఒక షీత్ లాగా జస్ట్ ఒక కవరింగ్ లాగా ఉంటుంది ఎంటైర్ ఈ యాక్సాన్ మీద. ఓకే, అక్కడక్కడ చూస్తే మన డయాగ్రామ్లో చూస్తే వైట్ కలర్లో దాన్ని మైలిన్ షీత్ అంటాం. యాక్సాన్ని అలా అది క్లోజ్ చేసి ఉంటుంది. సో కొన్ని న్యూరాన్స్కి మైలినేషన్ ఉంటుంది, కొన్నిటికి ఆ షీట్ వైట్ షీట్ ఉండదు. సో ఎందుకు ఉంటుంది ఎందుకు ఉండదు అంటే ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా ఇంపల్స్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలో అలాంటి చోట మైలిన్ షీత్ ఉంటుంది అనమాట. సో మైలిన్ షీత్ ఉండే న్యూరాన్స్లో సపోజ్ నాన్ మైలినేటెడ్లో ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ లైక్ ఒక ఆర్డినరీ బస్సు లాగా వెళ్తుంది. నాన్ మైలినేటెడ్ ఆర్డినరీ బస్సు లాగా స్లోగా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది బ్రెయిన్కి. అదే మైలినేటెడ్లో ఎక్స్ప్రెస్ లాగా వెళ్తుంది స్పీడ్గా, అంత స్పీడ్గా నియర్లీ 500 km/h లాగా అంత స్పీడ్తో వెళ్తుంది. ఓకే, సో అందుకు మైలినేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో మైలిన్ షీత్ అనేది వైట్ కలర్లో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సెల్ బాడీ గ్రే కలర్లో ఉంటుంది, మైలిన్ షీత్ ఉండే యాక్సాన్ మనకి వైట్ కలర్లో ఉంటుంది. ఈ రెండు విషయాలు గుర్తుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు మనకు ఒక ఇంపల్స్ ఎలా వెళ్తుంది బ్రెయిన్కి చూడండి. సో సపోజ్ మనం ఏదైనా, ఇది హ్యాండ్ అనుకోండి. సో సపోజ్ మనకి ఏదైనా ఒక టచ్ చేసాం, మనం ఎగ్జాంపుల్కి ఏదో ఒక ఆబ్జెక్ట్ని మనము టచ్ చేసాం. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక మొబైల్ పెట్టాం. ఓకే, సో ఆ మొబైల్ మనం టచ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఇక్కడ ఒక సెన్సరీ న్యూరాన్స్ ఉంటాయి, సెన్సరీ న్యూరాన్స్. సో సెన్సరీ న్యూరాన్స్ ఏం చేస్తాయంటే అలా ఆ ఇన్ఫర్మేషన్ని స్పైనల్ కార్డ్లో ఉండే డోర్సల్ ఏరియా, ఇది పోస్టీరియర్ ఏరియా అంటారు యాక్చువల్గా, పోస్టీరియర్ ఏరియా. ఓకే, సో ఇలా పోస్టీరియర్ ఏరియాలో ఉండే ఈ ఏరియాకి తీసుకెళ్తాయి. ఓకే, సో ఇక్కడి నుంచి చాలా న్యూరాన్స్ అలా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తాయి. ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తాయో ఆ న్యూరాన్స్ని ఏమంటారంటే సెన్సరీ న్యూరాన్స్ అంటారు. సెన్సరీ న్యూరాన్స్. ఓకే, ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తాయి. సో తీసుకొని వెళ్ళినప్పుడు ఇది స్పైనల్ కార్డ్ యాక్చువల్గా, ఇక్కడ డయాగ్రామ్లో ఉన్నది దిస్ ఈజ్ స్పైనల్ కార్డ్. సో స్పైనల్ కార్డ్ ఇక్కడ డయాగ్రామ్లో చూపించినట్టు మనం ఇలా కట్ చేసి చూసామనుకోండి, అప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ స్పైనల్ కార్డ్లో ఉండే ఈ ఏరియాకి తీసుకొస్తాయి. ఈ ఏరియా నుంచి ఇక్కడ చూడండి, ఈ ఏరియా నుంచి ఇక్కడ కొన్ని న్యూరాన్స్ మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ని, సో ఇక్కడ ఏం చేస్తుంది స్పైనల్ కార్డు ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇన్కమింగ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి అవుట్ గోయింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంకొక న్యూరాన్ ఇక్కడ నుంచి ఆ ఇన్ఫర్మేషన్, ఆ పెయిన్కి సంబంధించిన, ఆ టచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అలా బ్రెయిన్కి తీసుకొని వెళ్తుంది. ఓకే, సో అలా చాలా న్యూరాన్స్ ఇక్కడి నుంచి సో ఇన్ఫర్మేషన్ని సెన్సరీ న్యూరాన్స్ తీసుకొని వస్తాయి. ఇక్కడి నుంచి ఇంకొక న్యూరాన్ తీసుకొని బ్రెయిన్కి వెళ్తుంది. ఓకే, బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ దాన్ని అనలైజ్ చేస్తుంది, అది ఏం టచ్ చేసామనేది మనకు మళ్ళీ త్రూ మోటార్ న్యూరాన్స్ ద్వారా మనకి చెప్తుంది నువ్వు టచ్ చేసింది ఒక మొబైల్ అని. సో ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ నుంచి మన ఆర్గాన్కి తీసుకొచ్చేదాన్ని మనం ఏమంటామంటే మోటార్ న్యూరాన్ అంటాం. సో ఆర్గాన్ నుంచి ఆ సెన్సరీ ఇన్ఫర్మేషన్ని, ఆ ఇంపల్స్ని తీసుకొని వచ్చేదేమో సెన్సరీ న్యూరాన్ బ్రెయిన్కి. మళ్ళీ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ నుంచి ఆర్గాన్ తీసుకొని వెళ్ళే న్యూరాన్ని మోటార్ న్యూరాన్ అంటారు. సో ఇక్కడ దాకా క్లారిటీ ఉంది, బాగానే ఉంది.
సో ఇక్కడ వైట్ ఏంటి, గ్రే మ్యాటర్ ఏంటి ఎలా ఫామ్ అవుతుంది చూడండి. ఇక్కడ నుంచి మనకి ఈ ఏరియాలో, ఈ స్పైనల్ కార్డ్ ఉండే ఏరియాలో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇవన్నీ మైలినేటెడ్ అనమాట, మైలినేటెడ్ యాక్సాన్స్. కాబట్టి ఇక్కడ ఏరియా అంతా ఎలా ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. ఇక్కడంతా ఏమవుతుందంటే ఈ గ్రే మ్యాటర్ హెచ్ షేప్లో ఉంది కదా, అక్కడ ఏమవుతుందంటే అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ సెల్ బాడీస్ ఎక్కువ ఉంటాయి. ఆ సెల్ బాడీస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తాయి. సో అక్కడ అన్ని సెల్ బాడీస్ ఒక చోటగా వచ్చి గ్రూప్గా ఫామ్ అవ్వడం వల్ల ఆ ఏరియా మొత్తం చూడండి, సెల్ బాడీస్ కలర్ ఏంటి, గ్రే కలర్ కదా. సో అందుకని ఆ ఏరియా అంతా కూడా గ్రే కలర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో రిమైనింగ్ ఈ ఏరియా ఉంది కదా వైట్ మ్యాటర్. ఈ వైట్ మ్యాటర్లు ఏంటి, మైలినేటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి అక్కడ. సో కాబట్టి మైలిన్ షీత్ అనేది వైట్ కలర్ కాబట్టి ఆ ఏరియా మొత్తం వైట్ కలర్లో కనిపిస్తుంటుంది. ఓకే, సో అందుకు దాన్ని, సో ఇలా సెల్ బాడీస్ ఉండే ఈ ఏరియా అంతా కూడా గ్రే మ్యాటర్ అయింది, రిమైనింగ్ ఈ ఏరియా అంతా కూడా వైట్ మ్యాటర్ అయింది. ఓకే, మైలినేటెడ్ షీత్లు. సో క్లారిటీ వచ్చింది అనుకుంటా మీకు. ఓకే, సో దీన్ని బట్టి ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ ఎలా చేయాలి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఫంక్షన్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద వైట్ మ్యాటర్ ట్రాక్ట్స్ ఇన్ ద స్పైనల్ కార్డ్ ఆర్ హైవేస్ ఫార్ నర్వ్ ఇంపల్స్ ప్రాపగేషన్ అన్నారు. ట్రాక్ట్స్ అంటే ఏం లేదు ఇక్కడ. ట్రాక్ట్స్ అంటే సింపుల్గా ఇవన్నీ న్యూరాన్స్ అనుకోండి. ఈ న్యూరాన్స్ అన్నీ చాలా న్యూరాన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని పోతాయి. ఓకే, ఇదంతా కూడా యాక్సాన్స్ కదా. ఈ యాక్సాన్స్ బండిల్నే మనము ట్రాక్ట్ అంటాం. సో బ్రెయిన్లో అండ్ స్పైనల్ కార్డ్లో ఉండే ఏ గ్రూప్ ఆఫ్ యాక్సాన్స్నే మనము ట్రాక్ట్ అంటాం, విచ్ క్యారీస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ వైట్ మ్యాటర్, స్పైనల్ కార్డ్లో ఉండే వైట్ మ్యాటర్లో ట్రాక్ట్స్ అంటే యాక్సాన్సే కదా, మైలినేటెడ్ యాక్సాన్స్ గ్రూప్నే మనం ట్రాక్ట్స్ అన్నాం. సో అది వైట్ మ్యాటర్. ద వైట్ మ్యాటర్ ట్రాక్ట్స్ ఇన్ ద స్పైనల్ కార్డ్ ఆర్ హైవేస్ ఫార్ నర్వ్ ఇంపల్స్ ప్రాపగేషన్ చెప్పాను. సో వైట్ మ్యాటర్ అంటే ఏంటి, మైలినేటెడ్ యాక్సాన్సే కదా. సో మైలినేటెడ్ యాక్సాన్స్ విచ్ క్యారీస్ ఇంపల్స్ వెరీ స్పీడ్. ఓకే, సో అందుకని అవి హైవేస్ లాగా పనిచేస్తాయి. హైవేస్లో మనం ఎంత స్పీడ్కి వెళ్ళొచ్చు వెహికల్స్లో. సో అలాగా మైలినేటెడ్ వైట్ మ్యాటర్లో, సో మైలినేటెడ్ న్యూరాన్స్ ఉండే ఆ ఏరియాని మనం వైట్ మ్యాటర్ అంటాం, వైట్గా ఉంటుంది. ఆ ఏరియా అంతా కూడా ఒక హైవేస్ లాగా ఇన్ఫర్మేషన్ తీసుకుపోతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద గ్రే మ్యాటర్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ రిసీవ్స్ అండ్ ఇంటిగ్రేట్స్ ద ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఇన్ఫర్మేషన్. అదే కదా మనకు డయాగ్రామ్లో ఉంది క్లియర్గా. సో ఈ గ్రే మ్యాటర్ ఏరియా ఉంది కదా, ఈ గ్రే మ్యాటర్ ఏరియా అంతా కూడా ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది, ఇన్కమింగ్ మళ్ళీ ఇక్కడి నుంచి అవుట్ గోయింగ్ పంపిస్తుంది కదా బ్రెయిన్కి. కాబట్టి ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి పంపిస్తుంది. ఓకే, కాబట్టి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది, దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తుంది. సో ఈ మ్యాటర్ ఇది కరెక్టే కదా. సో గ్రే మ్యాటర్ మధ్యలో హెచ్ షేప్లో ఉన్నది ఆఫ్ ద స్పైనల్ కార్డ్ రిసీవ్స్ అండ్ ఇంటిగ్రేట్స్ ద ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. ఇన్కమింగ్ అంటే సెన్సరీ ఇన్ఫర్మేషన్, దాన్ని మళ్ళీ బ్రెయిన్కి పంపించడమే అవుట్ గోయింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో ఈ క్వశ్చన్ మనకి ఆన్సర్ ఏంటి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, బోత్ 1 and 2. ఓకే, సో ఇలా మన కాన్సెప్ట్ని డెప్త్గా అనలైజ్ చేస్తేనే మనము ఇలాంటి స్టేట్మెంట్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలం. ఓకే, సింప్లీగా వైట్ మ్యాటర్లో ఉన్నవి మైలినేటెడ్ న్యూరాన్స్ కాబట్టి అవి హై స్పీడ్లో ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్తాయి. అదే ఇచ్చింది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్లో గ్రే మ్యాటర్ చేసే పని ఏంటి, అది రిసీవ్ చేసుకుంటుంది, ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది, ఇది తీసుకొని మళ్ళీ బ్రెయిన్కి పంపిస్తుంది. ఓకే, సో అది గ్రే మ్యాటర్ అండ్ వైట్ మ్యాటర్. సో ఈ స్పైనల్ కార్డ్లో మధ్యలో హెచ్ షేప్ ఉన్నదంతా గ్రే మ్యాటర్, పక్కన ఉన్నదంతా వైట్ మ్యాటర్. ఓకే, సో దట్స్ ఇట్. మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ రిలేటెడ్గా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, జాయిన్ అయ్యి మీకు డౌట్స్ని అడగచ్చు మీరు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.